యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధి మవోప్నోతి నా సుఖం నా పరంగతి. భగవద్గీత 16వ అధ్యాయము 23 శ్లోకంలో ఎవడైతే శాస్త్రోక్తమకు విధిని విడిచిపెట్టి తనకిష్టం వచ్చినట్లుగా భూమి మీద జీవిస్తాడో అటువంటి వారు పురుషోత్త సిద్ధిని కానీ సుఖమును కానీ ఉత్తమగతి యొక్క మోక్షమును కానీ పొందనేరడు అని భగవద్గీత చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కానీ మనుషులంతా కూడా తమకు నచ్చినట్లుగా తమ ఇష్టానుసారంగా భూమి మీద వెర్రవీగుతూ జీవిస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, అన్యాయాలు చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రంలో ఉన్న దాన్ని ఒక్క విషయాన్ని కూడా పాటించడం, కానీ వాడు దేవుడిని విధేయుడు అని పూజలు పునస్కారాలు చేస్తారు. అటువంటి వాడు ఉత్తమగతి యొక్క మోక్షమును కానీ సుఖమును కానీ పురుషోత్త సిద్ధిని కానీ పొందనేరడం నరకవాసిన అని భగవద్గీత చెప్పబడుతుంది.